నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ సిగ్నల్ను ప్రారంభించిన సిపి సత్యనారాయణ. ప్రమాదాలను తగ్గించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ అవసరమని సూచన. రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు మృతి. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో హీరో అల్లు అర్జున్ సందడి. అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలివచ్చిన అల్లు అర్జున్ అభిమానులు. కడప జిల్లాలో ప్రభుత్వం 3 రాజధానుల అంశంపై అఖిలపక్ష నేతల సమావేశం. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లాలోని బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ సిగ్నల్ ని సిపి సత్యనారాయణ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో రోజువారీగా జరుగుతున్న యాక్సిడెంట్లను అనుసరించి ఓవర్ స్పీడ్ తగ్గించడానికి బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ని ప్రారంభం చేశారు. ఇందులో సిపి సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఏసీపీ అబీబ్ ఖాన్ మరియు ట్రాఫిక్ ఏసీపీ రామ్రెడ్డి, సిఐ ప్రదీప్, ట్రాఫిక్ సిఐ బాబురావు ఆధ్వర్యంలో దాత సత్యనారాయణకు సన్మానం చేశారు. రామరెడ్డి, బాబురావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఈ సత్యనారాయణ గారి సహకారం తీసుకుని ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి రామగుండం కమిషనర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భవిష్యత్తులో రామగుండం కమిషనరేట్ ఎప్పుడు కూడా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రామగుండం కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ డ్రైవింగ్ చేస్తూ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. షాహేదా నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. పోలీసులు షాహేదా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరికి తరలించారు. నగరంలో హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. ఈరోజు అలవైకుంఠాపురంలో థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో హీరో అల్లు అర్జున్ సినిమా వీక్షించి అభిమానులను కనువిందు చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ అభిమానులతో సందడిగా మారింది.
జిల్లాలో ప్రభుత్వం 3 రాజధానుల అంశంపై అఖిలపక్షం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి కోసం భూములను ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని తరలించాలనే అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకు రహంతియా హాల్లో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో కడప పార్లమెంటు జేఏసీ కలిసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడము, దాని మీద చర్చలు, ఎవరు జేఏసీకి నాయకత్వం వహించాలనే దాని మీద అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం, కాంగ్రెసు, జనసేన, బీజేపీ, సిపిఐ, మిగతా సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కూడా చర్చించి ఈరోజు జేవి రమణ గారు రాయలసీమ దళిత గిరిజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వారిని జేఏసీకి నాయకత్వం వహించవలసిందిగా ఏకగ్రీవంగా మేమందరం కూడా ఆమోదం చేశాం. సో వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. విశాఖ నగర పరిధిలో జీవీఎంసీ అందిస్తున్న పాలనపై ప్రజలు తమ అభిప్రాయాలను అందించాలని కోరారు. వారి నుంచి వచ్చే అభిప్రాయాలు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో కీలక అంశాలుగా పరిగణిస్తారని అన్నారు. ప్రత్యేకంగా యాప్ ద్వారా కూడా ప్రజలు తమ అభిప్రాయాలను అందించాలని కోరారు. రేటింగ్ పై వచ్చే స్పందన ఆధారంగా విశాఖ స్వచ్ఛ సర్వేక్షణలో మంచి స్థానాన్ని దక్కించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అది 3 క్వార్టర్స్లో ఇవ్వటంతో పాటు అదర్ డాక్యుమెంటేషన్ ఇయర్ లాంగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అది దట్ ఈస్ 1500 మార్క్స్. 1500 మార్క్స్ ఇస్ డైరెక్ట్ అబ్జర్వేషన్. టీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి వారు డైరెక్ట్లీ మనకి సంబంధం లేకుండా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ 1500 మార్క్స్ వాళ్ళ ఎవాల్యుయేషన్ ఉంటుంది. 1500 మార్క్స్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. అంటే ప్రజల నుంచి సేకరించే అభిప్రాయాలు, అది ట్విట్టర్ ద్వారా కావచ్చు, లేదా యాప్ డౌన్లోడ్స్ కావచ్చు, ఓట్ ఫర్ యువర్ సిటీ అనే యాప్ ద్వారా కావచ్చు, స్వచ్ఛత యాప్ కావచ్చు, వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. దాని తర్వాత లాస్ట్లో చివరిలో ఇప్పటి నుంచి సమ్ ఆఫ్ యూ మస్ట్ బీ గెటింగ్ కాల్స్ ఆల్సో, ఫోన్ కాల్స్ కూడా చేస్తారు. ఫ్రమ్ ఢిల్లీ నంబర్ నుంచి వస్తుంది. సో ఈ డిఫరెంట్ వేస్ ద్వారా 1500 మార్క్స్కి సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. లాస్ట్ 1500 మార్క్స్ సర్టిఫికేషన్స్ అండి. మనకి 2 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓడిఎఫ్ సర్టిఫికేషన్ ఉంది, రెండోది గార్బేజ్ ఫ్రీ సిటీ సర్టిఫికేషన్ ఉంది. ఓడిఎఫ్ ఈజ్ 500 మార్క్స్ అండి. ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అయితే దట్ ఈస్ ది హైయెస్ట్. ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేది 500 మార్క్స్ ఇస్ ద మ్యాక్సిమం. 1000 మార్కులు గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్ అంటారు. అది 2 స్టారా, 5 స్టారా, 7 స్టారా అనే దాన్ని బట్టి మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 1000 మార్క్స్. సో ఈ 6000 మార్క్స్కి ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అది చివరి స్టేజ్కి ఇప్పుడు వచ్చాం మనం. 3 క్వార్టర్స్లో జరిగింది. ఏప్రిల్ టు జూన్ ఒక క్వార్టర్, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఒక క్వార్టర్, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఒక క్వార్టర్. అది 200 మార్క్స్తో 3 క్వార్టర్స్ జరిగాయి. దాని తర్వాత సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ డాక్యుమెంటేషన్ అనేది ఇప్పుడు ప్యారలల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. నౌ మై అపీల్ ఆర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ టు హెల్ప్ అస్ విత్ ద సిటిజన్ ఫీడ్బ్యాక్. అండ్ ఈ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, స్వచ్ఛత యాప్ ద్వారా కానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా కానీ, ఆర్ మనకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా కానీ 7 రకాల ప్రశ్నలు మనల్ని ఏదైతే అడుగుతున్నారో వాటికి మీరు ఎంత స్థాయిలో విశాఖపట్నానికి అర్హత ఉంది అనుకుంటారో అంత స్థాయిలో జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇస్తే. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని విశ్వ విజ్ఞాన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద 157వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం కమాన్పూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 150వ జయంతికి విచ్చేసిన మిత్రులందరికీ వివేకానంద స్వామి జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలో ఏ యువజన సంఘాలు మొదలుపెట్టినా స్వామి వివేకానంద స్ఫూర్తితోటే ఆ యువజన సంఘాలన్నీ నడుస్తాయి. వారి ఆదర్శంగా తీసుకొని యువజన సంఘాలు కూడా నడుస్తాయి. యాదృచ్ఛికమో కాకతాళికమో తెలియదు కానీ స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రుడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారి పేరు కూడా నరేంద్రుడు కావడం ఈరోజు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద 157వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అరుణ్ కుమార్ గారికి, అలాగే టీడీపీ జిల్లా నాయకుడు నల్లవేల్ శంకర్ గారికి, బీజేపీ జిల్లా నాయకులు జంగపల్లి అజయ్ గారికి, అలాగే గ్రామంలో ఈరోజు విశ్వవిజ్ఞాన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా భారతదేశ ఔన్నత్యం కోసం స్వామి వివేకానంద చేసిన సేవలు మనం కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద ఇప్పటికీ ప్రపంచంలో చాలా కంపెనీస్ నడుస్తున్నాయంటే అతని స్పీచెస్ తోటే నడుస్తున్నాయి. అంటే అతను సూచించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఏవైనా కూడా స్వామి వివేకానంద సంబంధించిన స్కిల్స్నే వాడుతున్నారు. మన భారతదేశంలో ఉన్న యువత కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని ప్రపంచ దేశాలకు మన భారతదేశ ఔన్నత్యాన్ని సూచించే విధంగా నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని పాతర్చెడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నర్వ పోలీసు వారు మరియు పాతర్చెడ్ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధుల సమక్షంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్వ ఎస్ఐ నవీద్ మాట్లాడుతూ పాతర్చెడ్ గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా ప్రకటన చేసి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, గ్రామ పోలీస్ అధికారి కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా మేమందరము ప్రకటించుకుంటున్నాం. ఒకవేళ మద్యం అమ్మినా మా పైన కఠినంగా చర్యలు తీసుకోండి. మేము ఇకపై మద్యము అమ్మము. మా గ్రామ అభివృద్ధికి మా వంతుగా కృషి చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై హింద్, బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై, స్వామి వివేకానంద కి జై, మహాత్మా గాంధీ కి జై. మొదటగా పాతర్చెడ్ గ్రామస్తులకు పెద్దలకు అందరికీ స్వామి వివేకానంద గారి జయంతి శుభాకాంక్షలు. ఇలాంటి పుణ్య దినాన, ఇలాంటి మంచి దినాన ఇలాంటి నిర్మాణించుకోవడం, ఇలాంటి నిర్ణయం, ఇలాంటి తీర్మానం చాలా శుభం. ముఖ్యంగా మద్యం వల్ల మనం చూస్తున్నాము రోజువారీ జీవితాలలో ఎన్నో జీవితాలు నాశనం, ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీనివల్ల మనకు ఇటువైపు చూసుకున్న నష్టమే కానీ ఎవరికి మంచి చేయడం లేదు. ఎన్నో కుటుంబాలు ఇందాక మాట్లాడుకున్నట్టు. నా పేరు రాజేశ్వర్ రెడ్డి. నేను నర్వ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. గత కొన్ని రోజుల నుండి నర్వ మండలంలోని పాతర్చెడ్ గ్రామానికి గ్రామ పోలీస్ అధికారిగా ఉన్నాను. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ మద్యం బారి నుండి చాలామంది యువత చెడిపోతున్నారు. చాలామంది మహిళలు కూడా తమ భర్తలు చిత్రహింసలు మద్యానికి బానిసై చాలా నేరాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యాన్ని అణిచివేయాలని గత కొన్ని రోజుల నుండి బెల్ షాప్ యజమానులతోటి, గ్రామ పెద్దలతోటి, యువతతోటి, మహిళలతోటి విస్తృతంగా చర్చలు జరిగినవి. వాళ్ళందరినీ ఎంతో మోటివేషన్ చేసి మన గ్రామాన్ని పూర్తిగా మద్యరహిత గ్రామంగా చేయాలని చాలా సందర్భాల్లో గ్రామాలకు వచ్చి, ముఖ్యంగా మా ఎస్ఐ గారు కూడా గ్రామాలకు వచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి. వివేకానంద జయంతి యోజనోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ అధికార ప్రతినిధి రఘువందన్ రావు ఆధ్వర్యంలో
20 వార్డ్ మెంబర్ మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు. క్యాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మార్గదర్శనం చేసేటువంటి రఘునందన్ మున్సిపాలిటీ మరియు సుధాకర్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కొల్లాపూర్ రూరల్ మండల్ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం, వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు బాలాపూర్ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 14వ వార్డు మల్లాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జనక భారతమ్మ, కొమరయ్య యాదవ్ గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. దీంతో మల్లాపూర్ గ్రామంతా గులాబీమయంగా మారింది. మహిళలు భారీ ఎత్తున హాజరై జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితా ఇంద్రారెడ్డి అంటూ నినాదాలతో మల్లాపూర్ గ్రామంతా మారుమోగింది. సూర్యాపేట జిల్లా తాళ్లగట్టులో 27వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి చిరువేల లక్ష్మీకాంతమ్మ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. సుమారు 100 మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టైగర్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతోని 27వ వార్డు అభ్యర్థిగా మన ప్రియతమ నాయకురాలైనటువంటి లక్ష్మీకాంతమ్మ గారు ఈరోజు నామినేషన్ వేయడానికి అశేష జనవాహిని మధ్య మేము వెళ్ళబోతున్నాము. 27వ వార్డు నుంచి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సమస్యకి పరిష్కారం ఒక మహిళని బయటకు వచ్చిందనంటే దానికి కారణం ఏంటంటే ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్య, దాంతో పాటుగా ప్రభుత్వం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు వివేకానంద జయంతిని వీడీసీ అధ్యక్షుడు చెన్నూరి మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషిలో శ్రమగుణం ఉండాలని, శ్రమించిన వాడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయ మనోహర్, టీచర్ మాధవరెడ్డి, ఎంపీటీసీ భిక్షపతి, ఉప సర్పంచ్ కవితా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మఠం వ్యవస్థాపకుడు శ్రీ రామకృష్ణ పరమహంస గారి ప్రియ శిష్యుడు, అలానే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారికి ఎంతోమంది గొప్ప వ్యక్తులను ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా మనము జాతీయ యువజనోత్సవ జరుపుకుంటాం. భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారిని స్మరించడము ఈరోజు చాలా గొప్ప విషయము. స్వామి వివేకానంద స్వామి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ యోగి. వచ్చేసరికి స్వాగత సుమాంజలి, కుసుమాంజలి గ్రామ అభివృద్ధి తరఫున మీ అమూల్యమైన మహానుభావులు ఏం చెప్పారంటే, ఒక స్వామి వివేకానంద సూక్తి చెప్తాడు, నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. మనం ఏదైతే సంకల్పం, వజ్ర సంకల్పం, ఇనుప నరాలు, ఉక్కు కనరాలతో కలిగిన యువత ఒక 100 మంది ఇస్తే దేశ భవిష్యత్తునే మారుతా అని స్వామి వివేకానంద ఆ రోజు చెప్పారు. దాంట్లో భాగంగానే
2016లో గ్రామ పంచాయతీ మరియు పూర్వ విద్య రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ యువత వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారతదేశం యొక్క ధర్మం, ఔన్నత్యాన్ని, పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పిన ఆదర్శప్రాయులు, యువతకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శీలం స్వామి, మల్లారపు సంతోష్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్ పాల్గొన్నారు. వివేకానంద ఆశయాలు స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు ముస్తాబాద్ యువత ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో వివేకానంద గారి స్టాచ్యూ దగ్గర జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగమైనటువంటి యువత అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వివేకానంద గారు ఒక జాతికి స్ఫూర్తే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారు చేసినటువంటి సేవ కావచ్చు, వారికి ఉన్నటువంటి జాతీయ భావాలు కావచ్చు, ఈరోజు యువత ఎంతో చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ముందుగా జాతీయ భావం అనేది ముందుగా అవసరము. ఎందుకంటే ఇలా జాతి తర్వాత దేశం తర్వాత అన్నీ అలాంటి సంస్కృతి విడనాడి ఈరోజు జాతి వివక్షకు ఎన్నో గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు వివేకానంద గారి జయంతి సందర్భంగా ఎక్కువ విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. కాబట్టి వివేకానంద గారి వారి యొక్క స్ఫూర్తి కలిగించేటువంటి మాటలు కావచ్చు, వారి యొక్క సూక్తులు కావచ్చు, ఈరోజు మనం అందరం కూడా తీసుకొని మంచి ఉద్దేశంతో జాతీయ భావంతో ముందుకు సాగాలి. వివేకానంద గారు అందించినటువంటి ఏదైతే ఉందో పఠనం, అది దేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా కొనియాడుతూ ఉన్నది. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు శివాజీ గారి గురించి చెప్పడం జరిగింది. వారు మన మధ్య లేకున్నా వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆలోచనలు దేశం ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు కొనసాగుతాయి అన్నటువంటి రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కవిత, మాజీ ఎంపీపీ రామస్వామి, మాజీ సర్పంచ్ లింగంగౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభ ముందుగా మనం గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీ కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముగ్గుల పోటీ నిర్వహించిన దానిలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. కన్సోలేషన్ సెకండ్ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈ నెల 2వ డేట్ నుంచి మొదలు చేసుకొని ఈరోజు 12వ డేట్ వరకు నిరంతరంగా చేస్తున్నటువంటి పల్లె అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందుకు మహిళలు, పిల్లలు అందరూ భాగస్వాములై ముగ్గులలో పాల్గొనడం జరిగింది. దానికి గాను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ నెల రోజుల పల్లె ప్రగతి ఎంతో ఉత్సాహంగా ప్రజల భాగస్వామ్యం
కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభ ముందుగా మనం గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీ కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముగ్గుల పోటీ నిర్వహించిన దాంట్లో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. కన్సోలేషన్ సెకండ్ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈ నెల 2వ డేట్ నుంచి మొదలు చేసుకొని ఈరోజు 12వ డేట్ వరకు నిరంతరంగా చేస్తున్నటువంటి పల్లె అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందుకుగాను మహిళలు పిల్లలు అందరూ భాగస్వాములై ముగ్గులలో పాల్గొనడం జరిగింది. దానికి గాను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ నెల రోజుల పల్లె ప్రగతి ఎంతో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నూతనంగా ల్యాండ్మార్క్ ఏకైక జ్యువెలరీ బ్రాండ్ సన్సాను కలిగి ఉంది. అందమైన మరియు అసలైన ఆభరణాలను సన్సా ప్రదర్శించనుంది. వివిధ రకాల జెమ్స్, స్టోన్స్, బీచ్లతో సందర్భానికి తగ్గట్టుగా భారతీయ సాంప్రదాయంతో ధరించేందుకు సులభమైన ఆభరణాలు ఇక్కడ లభించనున్నాయి. ఈ షోరూమ్ ని ప్రఖ్యాత గాయని హరిణీరావుచే ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పురపాలక సంఘంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ కుమార్ మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, భారత సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించుటకు స్వామి వివేకానంద చేసిన కృషి మరువలేనిదని అన్నారు. భారతదేశ చరిత్ర యొక్క గొప్పదనాన్ని చికాగో సభలో చాటేటువంటి మహనీయుడు వివేకానంద. ఈరోజు ఆయన వర్ధంతి, ఈరోజు మున్సిపాలిటీ జయంతి ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ మహనీయుడు చూపినటువంటి దారిలో ప్రతి ఒక్క యువకుడు పాటించాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ సిగ్నల్ను ప్రారంభించిన సిపి సత్యనారాయణ. ప్రమాదాలను తగ్గించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ అవసరమని సూచన. రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు మృతి. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఘటన. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో హీరో అల్లు అర్జున్ సందడి.
అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలివచ్చిన అల్లు అర్జున్ అభిమానులు. కడప జిల్లాలో ప్రభుత్వం 3 రాజధానుల అంశంపై అఖిలపక్ష నేతల సమావేశం. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్. ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.